హాయ్ అండి అందరికీ. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అయితే ఇప్పుడు చూపిస్తానండి. నేను స్టిచ్చింగ్ అయితే ఇంకో వీడియోలో పెడతాను, ఓకేనా. ఫస్ట్ అయితే చెస్ట్ అయితే చంక కింద నుంచి చూసుకోండి. మీ ఆ బ్లౌజ్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని చెస్ట్ వచ్చేసి 15 ఇంచెస్ వచ్చింది కదా వన్ సైడు, దాంట్లో సగం వచ్చేసి 7.5 కదా అండి. అయితే ఇప్పుడు మనం ఈ డిజైన్ యొక్క బ్లౌజ్ కట్ చేయాలంటే ఫస్ట్ పేపర్ అనేది యూజ్ చేసి కట్ చేసుకోవాలండి. అలా అయితేనే బ్లౌజ్ అనేది కరెక్ట్ వస్తుందండి ఖర్చులతో సహా. ఇప్పుడు వచ్చేసి కింద 1/2 ఇంచు ఒక మార్క్ చేసుకోండి, ఓకేనా. 1/2 ఇంచుకి ఇట్లా మార్క్ చేసుకొని బ్లౌజ్ హైట్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసేసుకొని పైన 1/2 ఇంచ్ అనేది షోల్డర్ కుట్ కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే నాకైతే 14 ఇంచెస్ అయితే వచ్చిందండి ఖర్చులతో సహా. మీరు కూడా మీ బ్లౌజ్ను అలాగే తీసేసుకోండి, ఓకేనా. ఇప్పుడైతే చెస్ట్ వచ్చేసి 7.5 వచ్చింది కదా. బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే 15 ఇంచెస్, దాంట్లో సగం 7.5 కదా, 2 ఇంచులు ఖర్చు కోసం అండి. కింద కూడా సేమ్ అదే పెట్టేసుకోండి, 7.5 ఖర్చుల కోసం 2 ఇంచులు, ఓకేనా. కొత్త వారైతే ఇలా పేపర్ కట్ చేసుకొని మనం బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ కొలుచుకోవాలంటే ఇలా ఉక్స్ పట్టి నుంచి కొలుచుకోండి. టేప్ని ఇలా ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని కాజా పట్టి వరకు చూసేసుకోండి. కాజా పట్టు వదిలేసి చూసుకోండి, ఓకేనా. నాకైతే 24.5 వచ్చిందండి. ఉక్స్ పట్టి కాజా పట్టి తీసేస్తే 24.5 వచ్చింది. ఈ కస్టమర్ వచ్చేసి నడుము కొంచెం టైట్ ఉంది, లూజ్ పెట్టమని చెప్పింది. అందుకని నేను రౌండ్ ఆఫ్గా 25 అనేది తీసేసుకున్నానండి. 25లో 4వ భాగం వచ్చేసి 6.5కి 1 ఇంచ్ డాట్ కోసం యాడ్ చేస్తే 7.5 అయితే వచ్చేసిందండి నాకు. డాట్ కోసం కూడా యాడ్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు 7.5కి టేప్ ఇలా సగాన్ని ఫోల్డ్ చేసి డాట్ కోసం మార్క్ చేసుకొని అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ హైట్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే పెట్టానండి. 3.5 నుంచి 4.5 వరకు కూడా పెట్టేసుకోవచ్చండి, కస్టమర్ ఛాయిస్ని బట్టి. ఇలా డాట్ అనేది డ్రా చేసుకోండి. అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్ పెట్టుకోవాలి కదండి. బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్, ఫ్రంట్ సైడ్ వచ్చేసి డీప్ నెక్ అండి. దానికోసం ఇప్పుడు ఈ కస్టమర్ వచ్చేసి డీప్ నెక్ ఇచ్చింది కాబట్టి బ్లౌజ్ మనం ఎలా మెజర్ చేసుకోవాలనేది చూద్దామండి. ఇది చెస్ట్ వచ్చేసి 7.5 కదండి, దానికి 5.5 కలుపుకుంటే నాకు 13 ఇంచెస్ వచ్చిందండి. దాంట్లో సగం ఎంత వస్తే అంత అనేది మనం ఫుల్ షోల్డర్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. నా చెస్ట్ వచ్చేసి 7.5 కదండి, దానికి 5.5 యాడ్ చేస్తే 13 ఇంచెస్ వచ్చిందండి. 13 ఇంచెస్లో మళ్ళీ సగం చేయాలి. అంటే మీది ఎంతైతే చేస్తారో దాంట్లో ఎంత వస్తుందో దాంట్లో సగం చేస్తే నాకు వచ్చేసి 6.5 వచ్చిందండి ఫుల్ షోల్డరు. ఎప్పుడైనా కస్టమర్ ఇలా ఫుల్ షోల్డర్ ఇవ్వనప్పుడు ఇలా మెజర్ చేసుకోండి, ఓకేనా. కరెక్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ కస్టమర్ ఉంటే ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ అనేది తీసేసుకోండి, ఓకేనా. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి ఫుల్ షోల్డర్ ఎంత పెట్టానో సేమ్ అదే 6.5 అనేది పెట్టేశాను అనమాట చంక డౌన్ కూడా, ఓకేనా. ఇలా ఎల్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ కార్నర్ నుంచి 1.5 అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది బోట్ నెక్ కదా, ఇక్కడ కొంచెం లూజ్ వస్తుంది కదా బ్యాక్ సైడ్, దానికోసం ఇలా నేను ఒక 1/2 ఇంచ్ అనేది నా వైపు పెట్టేసుకొని ఇలా క్రాస్గా అనేది డ్రా చేసుకున్నా చంక డౌన్ దగ్గర అండి. కనిపిస్తుంది కదా వీడియోలో. అలా ఈ కార్నర్ నుంచి 1.5 అయితే పెట్టేసేయండి, ఎందుకంటే ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 అయితే సరిపోతుంది. పైన వచ్చేసి మీరు షోల్డర్ కుట్టు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది తీసేయండి. 1/2 ఇంచ్ తీసిన తర్వాత ఇంకా 2 పాయింట్స్ అనేవి 1/2 ఇంచ్ అనేది ఇంకా కిందికి మార్క్ చేసుకోండి. అక్కడ నుంచి టేప్ని ఇలా గీత కింద నుంచి కొలుచుకుంటే మీ ఆమ్ రౌండ్ ఎంత అయితే ఉంటుందో దానికి మ్యాచ్ కావాలండి. ఈ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5 అండి. నాకు 6.5 అనేది మ్యాచ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనము డీప్ తెలుసుకోవాలంటే బ్లౌజ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని నెక్ దగ్గర ఇలా పట్టేసుకుంటే మనకి నెక్ అనేది డీప్ తెలిసిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ వచ్చేసి 3.5 పెట్టానండి. ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ అయితే 3.5 తీసుకోండి. ఒకవేళ ఇది ఫ్రంట్ వచ్చేసి డీప్, బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ కాబట్టి నేను ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించాలన్నమాట. 3.5 పెట్టి డీప్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. మీరు ఎంత కావాలనుకుంటే అంత పెట్టేసుకోండి మీ బ్లౌజులకి. ఇప్పుడు ఇలా కరువు తీసేసుకోండి, బోట్ నెక్ షేప్ అనేది తీసేసుకోండి. కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్ యూజ్ చేసుకోండి.
ఓకేనా. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మీ నడుము లూజ్ ఎంత వస్తుంది, కింద నడుము లూజ్ ఎంతకైతే మార్క్ చేసుకుంటారో అక్కడికి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఇప్పుడైతే ఏం కట్ చేసుకోకండి, మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి పేపర్ అనేది. ఓకేనా. ఇప్పుడైతే మీకు చూపించడానికి ఇలా మార్క్ చేసి చెప్తున్నాను అనమాట. ఓకేనా, అర్థమైంది కదా మీకు. మీ నడుము లూజు కింద ఎంతకైతే మార్క్ చేస్తాం, డాట్ కోసం పెట్టుకోకుండా ఎగ్జాక్ట్ నడుము లూజ్ ఎంత ఉందో అంతకు ఒక మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా మార్క్ చేసుకున్న తర్వాత లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నెక్ డీప్ దగ్గర కూడా 3/4 అనేది విడుతు పెట్టేసి ఇలా మనకి లైన్ టచ్ అయింది కదా ఇక్కడ, అలా ఇలా కరువు కోన్ షేప్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను. నెక్ విడ్త్ వచ్చేసి 3/4, ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టానండి. ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కిందికి పెట్టేసుకోండి, ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా. ఓకేనా, డీప్ నెక్ అయితేనేమో నెక్ దగ్గర స్లోప్ ఇస్తామండి, ఇది బోట్ నెక్ కాబట్టి హ్యాండ్స్ దగ్గర స్లోప్ ఇవ్వాలన్నమాట. ఇలా ఇక్కడ నుంచి క్రాస్గా కిందికి నడుము దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఓకేనా, అర్థమైంది కదా నేను చెప్పేది. ఇక్కడ కట్ వర్క్ అనేది వస్తుందండి, మనము బక్రం మీద కట్ చేసుకోవాల్సి ఉంటుంది అది. ఓకేనా, ఇంతే అండి కటింగ్. బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు కట్ చేసుకోండి, నెక్ కట్ చేసుకోకండి, ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే కట్ చేసుకోండి, ఎందుకంటే మన ఫ్రంట్ పార్ట్ ఇంకా మార్కింగ్ చేయలేదు కదా. ఓన్లీ మన అవుటింగ్స్ మాత్రమే కట్ చేసుకోండి, నెక్ మామూలుగా ఇవేమి కట్ చేయకండి. ఇది బ్యాక్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ కోసం మనం హ్యాండ్స్ దగ్గర లోత్ అనేది తీసుకోవాలండి. మంచిగా పేపర్ని ఇలా మంచి ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఈ సగానికి నేనైతే 1 మీటర్ 2x2 పీస్ క్లాత్ తీసుకున్నానండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా బ్లౌజ్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ వైపు ఎంత వచ్చిందో చూసేసుకోండి. నాకైతే 6.5 వచ్చిందండి. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ అయితే చూసేస్తున్నానండి, హ్యాండ్ హైట్ అయితే ఇక్కడ లైన్ గీసాం కదా, అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకోటి మనం ఫోల్డింగ్ చేసుకోవడం కోసం, హ్యాండ్స్ దగ్గర ఫోల్డింగ్ చేసుకోవడం కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేశాను అనమాట. ఇలా హ్యాండ్ హైట్ అయితే ఇలా చూసేసుకొని పైన ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకొని అటు సైడ్ కూడా సేమ్ అదే మార్కింగ్ చేసుకుంటే మనకి లైన్ అనేది ఈక్వల్గా వస్తుందన్నమాట. ఓకేనా, ఇది ఆమ్ రౌండ్ వచ్చేసి 6.5 కదా, అంటే 6.5 కదా. ఇప్పుడు వచ్చేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ చేసుకొని, ఇది హ్యాండ్ డౌన్ అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా 6.5కి ఇలా మార్క్ చేసుకోండి. ఆమ్ రౌండ్ లూజ్ 6.5 వచ్చింది కదా, మీకు ఎంత వస్తే సేమ్ అదే ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. ఆ కార్నర్ నుంచి ఇక్కడికి ఈ లైన్ టచ్ అయ్యే వరకు పెట్టేసుకొని 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోండి ఖర్చుల కోసం. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇలా పట్టేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ 2 ఇంచులు ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎవరికైనా 1 ఇంచే అండి, 1 ఇంచ్ పెట్టేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు కోసం ఇక్కడ నుంచి 1 ఇంచు, మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసుకోండి. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోతుంది. లోత్ అనేది ఇప్పుడు కట్ చేసుకోకండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకోండి, కొత్త వారైతే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. కింద ఎడ్జెస్ ఈక్వల్గా కట్ చేసుకొని పైన మనం ఎలా మార్క్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ కదా అండి. ఓకేనా, ఇంతే అండి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి. టక్స్ ఇచ్చేసుకున్న తర్వాత హ్యాండ్ అయితే అయిపోతుంది కటింగ్. లోత్ అనేది ఇప్పుడు తీసేసుకోకండి, కన్ఫ్యూజ్ అయిపోతారు మళ్ళీ కొత్త వారు కుట్టేటప్పుడు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ని యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దామండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేయాలి యాక్చువల్ అయితే, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేయాలంటే మళ్ళీ ఆ పేపర్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, మళ్ళీ తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయలేదు కదా మనం, మళ్ళీ హెచ్చు దగ్గులు వస్తాయి అన్నమాట. అందుకని ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసి పెట్టుకుందామండి. అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా ప్లేస్ చేసి ఇలా క్రాస్గా పెట్టేసుకోండి, ఎందుకంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్. ఒకవేళ స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టేసుకోండి పేపర్. ఓకేనా, ఇలా పేపర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసి ఉంచేసుకోండి, కట్ చేయకండి అప్పుడే. ఓకేనా,
జస్ట్ నేను ఆ పేపర్ మళ్ళీ కట్ చేస్తే మనకి మార్కింగ్స్ అనేవి ఉండవని నేను ఫస్ట్ అయితే ఒక సైడ్ ఇలా మార్క్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. మీరు కూడా అలా మార్క్ చేసి పెట్టేసుకోండి. ఓకేనా, ఎక్కడికక్కడ మార్క్ చేసుకుని పెట్టుకుంటే తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. మనం ఆపోజిట్లో మళ్ళీ ఇక్కడ అది మామూలుగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ అనేది నా సైడ్ ఉందండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా పేపర్ని కట్ చేసుకోండి. మనం క్రాస్ కట్ చేసాం కదా, ఇక్కడ ఒక లైన్ అక్కడ కట్ చేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మన ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేయలేమండి పేపర్ని పెట్టి, అందుకని నేను ఫ్రంట్ పార్ట్ అనేది అలా మార్క్ చేసి పెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత పేపర్ని ఇలా ప్లేస్ చేసుకోండి. ఫోల్డింగ్ అనేది నా సైడే ఉందండి, బాగా గుర్తుపెట్టుకోండి. కింద ఎడ్జెస్ ఈక్వల్ ఉన్న కోసం ఒక 1/2 ఇంచ్ అనేది లైన్ డ్రా చేసుకోండి. అక్కడి నుంచి ఈ పేపర్ అనేది పెట్టి చుట్టూ మార్కింగ్ చేసుకోండి. పేపర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా పేపర్తో కట్ చేసుకుంటే ఖర్చులు అనేవి మనం పెట్టేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ లైనింగ్ మీద పెడితే ఖర్చులు పెట్టుకోలేము కదా మనం, మళ్ళీ బ్లౌజ్ హైట్ అనేది తగ్గిపోతుంది. అందుకని ఫస్ట్ పేపర్ కటింగ్ అనేది ఉండాలండి ఇలాంటి మోడల్ బ్లౌజ్ కుట్టాలంటే. ఓకేనా, పేపర్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని డాట్స్ కూడా మార్క్ చేసి పెట్టేసుకోండి. ఆ పేపర్ అనేది పడేయకండి, మళ్ళీ మనం బ్లౌజ్ కుట్టిన తర్వాత మనకి యూజ్ అవుతుంది ఆ పేపర్. ఇక్కడ సైడ్కి వచ్చేసి ఒక 1 ఇంచ్ అనేది ఉండాలండి మనకి. అర్థమైంది కదా, పేపర్ కన్నా 1 ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా తర్వాత. ఓకేనా, పేపర్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్క్ చేసి ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది సైడ్కి మార్క్ చేసుకోండి. పైన పీస్ ఉంది కదా, ఆ పీస్ని కూడా ఇలా ప్లేస్ చేసుకొని క్రాస్గా పేపర్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి ఇది కూడా. ఓకేనా, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందండి, చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ కూడా, పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కట్ చేసుకోండి. ఇక నెక్ అనేది ఇప్పుడు కట్ చేయకండి, ఇది మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ కట్ చేసుకోండి. పేపర్ మీద ఉంది కదా ఆ నెక్ అనేది కట్ చేసుకోండి. ఫస్టే మనం నెక్ కట్ చేసి ఇట్లా మార్కింగ్ చేస్తే మనకి అటు ఇటు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, సాగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ తీసేసి నెక్ కట్ చేసుకొని మళ్ళీ ఇలా ప్లేస్ చేసుకొని నెక్ అనేది మార్క్ చేసుకోండి. అర్థమైంది కదా నేను చెప్పేది. ఫస్ట్ నెక్ కట్ చేసి పెట్టేసుకుంటే అటు ఇటు జరుగుతుంటుంది, కొంచెం నెక్ విడ్త్ అనేది చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అలా చూపించాను. ఓకేనా, ఇప్పుడు అదే ఎలా ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. ఓకేనా, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఓకేనా, ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందనిపిస్తే కొంచెం షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను క్లియర్గా. ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది చేసేసుకుందాం. ఇప్పుడైతే ఇలా వచ్చేసింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసి పెట్టేసుకున్నాం కదా ఫస్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ చూసుకోవడం కోసం, ఇది డీప్ నెక్ అండి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్. అందుకని నేను ఆది బ్లౌజ్ని ఇలా తీసేసుకొని చూసుకుంటున్నాను అన్నమాట. మామూలుగా ఫ్రంట్ సైడ్ కూడా బోట్ నెక్ అయితే మనకు 3.5-3 ఇంచెస్ అయితే సరిపోతుందండి. మనం ఫ్రంట్ పార్ట్ డీప్ నెక్ పెడుతున్నాం కాబట్టి ఇలా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ఇలా చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకొని బాక్స్ డ్రా చేసుకొని ఒకసారి చెక్ చేశానండి. ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేసుకొని బాక్స్ అనేది డ్రా చేసుకొని ఒకసారి కరువు గీసుకొని దాని చుట్టూ చూసుకుంటే నాకు తక్కువ వచ్చిందండి నెక్ డీప్ అనేది. చూడండి, మీ వీడియోలో చూస్తారు కదా, 3.5 అనేది నెక్ విడ్త్ పెట్టాం కదా, సేమ్ బ్యాక్ ఎంత పెట్టామో ఫ్రంట్కి కూడా అంతే పెట్టానండి. నెక్ విడ్త్ అనేది డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి ఇలా చూసేసుకొని ఇలా కరువు తీసేసుకోవాలండి. రౌండ్ షేప్ తీసేసుకొని ఒకసారి చూసుకోవాలి. చూసుకునేటప్పుడు పైన మనం షోల్డర్ కుట్టు కోసం కింది లైన్ గీసాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అయితే నాకు తక్కువ వచ్చిందండి, మళ్ళీ 1 ఇంచ్ అనేది కిందికి దింపాను అనమాట. డీప్ దింపిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నానండి. గీత పక్క నుంచి ఇట్లా కొలుచుకుంటే నాకు సరిపోయిందండి. మీరు కూడా అలాగే చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి
ఫ్రంట్ పార్ట్ ఇలా రాంగ్ సైడ్ నుంచి తీసేసుకొని షోల్డర్ కుట్టు నుంచి మనం కింద షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూసుకోండి. నాకైతే 12 ఇంచెస్ అయితే వచ్చిందండి. షోల్డర్ కుట్టు నుంచి కింద సైడ్ జాయిన్ ఇది అవే షేప్ బెల్ట్ జాయిన్ చేస్తాం కదా, ఖర్చులతో కలిపి నాకు 12 ఇంచెస్ అయితే వచ్చిందండి. ఆ 12 ఇంచెస్ పెట్టేటప్పుడు కూడా పైన షోల్డర్ కుట్ అనేది తీసేసి కింది గీత కాంచి పెట్టుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఉక్స్ పట్టి కాజపట్టి హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్ నుంచి తీసుకోకండి, ఇది బ్యాక్ సైడు బోట్ నెక్ కాబట్టి ఇలా ఇక్కడ నుంచి 2 ఇంచెస్ నెక్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ ముప్పావు ఇంచు తీసుకున్నానండి. చిన్న సైజ్ బ్లౌజ్ కదా. హైట్ వచ్చేసి 2.5 పెట్టాను. ఇక్కడ వచ్చేసి 2.5 పెట్టానండి. ఇక్కడ కూడా అటో పావు ఇంచు మార్క్ చేసుకోండి. ఈ 2 డాట్స్ని బేస్ చేసుకొని థర్డ్ డాట్ అనేది ఇలా మార్క్ చేసి పెట్టేసుకోండి. ఈ సైడ్ జాయింట్ సైడ్ 2.5 ఉండేటట్టు చూసుకోండి. 2.5 ఉంటే బాగుంటుందని మనకి షేప్ బెల్ట్ అనేది. ఓకేనా, డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోండి. మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోండి. సైడ్ జాయింట్ సైడ్ 2.5 ఉండేటట్టు చూసుకోండి. సైడ్ జాయింట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి. ఎక్కడికక్కడ టక్స్ ఇచ్చుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీ అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్స్ నడుము పట్టి కట్ చేసుకుందామండి. ఇక్కడైతే నేను 10 ఇంచు మీ బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో అంత పొడవు అనేది ఇలా కోరాస్ ఉన్నది కట్ చేసుకోండి. ఎందుకంటే మనం బ్యాక్ పట్టి వేసుకోవాలి కదా బ్యాక్ సైడ్, దానికోసం అన్నమాట. కోరాస్ అయితే మనకి పని తక్కువ ఉంటుందంటే ఒక సైడ్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా సగానికి డబల్ ఫోల్డింగ్ చేసుకుంటే మనకి షేప్ బెల్ట్స్ అనేవి 4 వచ్చేస్తాయండి. అటు 2 ఇటు 2 అనేవి వస్తాయి. మీ బ్యాక్ పార్ట్ ఎంత అయితే ఉంటుందో అంత పొడవు ఇలా తీసేసుకోండి. ఓకేనా, షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కింద ఎడ్జెస్ కోసం ఒక లైన్ డ్రా చేసుకొని సైడ్ జాయిన్ సైడ్ 2.5 పెట్టేసుకొని ఉక్స్ పట్టి కాజపట్టి సైడ్ 3 ఇంచులు కానీ 3.5 ఇంచులు కానీ పెట్టేసుకోండి. ఓకేనా, సైడ్ జాయిన్ సైడ్ 2.5 ఉంటేనే బాగుంటుందండి ఎవరికైనా. ఇలా షేప్ బెల్ట్ కర్వ్ అనేది తీసేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్స్ వచ్చేసి అటు ఇటు మొత్తం 4 లేయర్స్ అయితే ఉండాలండి. ఓకేనా, అలా అయితే స్టిఫ్గా ఉంటుంది మనకి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు కూడా కిందికి జారకుండా స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు టక్స్ ఇచ్చేసుకోండి. ఉక్స్ పట్టి కాజపట్టి అని తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకునేవన్నీ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్స్ అన్నీ ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేసుకుందామండి. ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకోండి. ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇలా ప్లేస్ చేసుకోండి. వీడియోలో చూపిస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ డిజైన్ వచ్చేసి స్టాండింగ్ లైన్లో ఫ్లవర్స్ వచ్చాయి కదండి, స్టాండింగ్ లైన్లో ఉండేటట్టు కట్ చేసుకోండి. డిజైన్ రాకుంటే అవసరం లేదు, కానీ డిజైన్స్ వచ్చినప్పుడు చూసుకోవాలండి. మనకి తిరగల మరగల పడుతుందని చూసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ పీస్ ఉంది కదా, ఇలా ప్లేస్ చేసుకొని దానికంటే ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి. క్లాత్ ఎక్కువ ఉంటే 1 ఇంచ్ పెట్టేసుకోండి, క్లాత్ తక్కువ ఉంటే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకోండి. బ్యాక్ పార్ట్ ఇలా ప్లేస్ చేసుకొని ఏదైనా స్టాండింగ్ లైన్లే ఉండాలండి, ఎందుకంటే బొటీస్ వచ్చినాయి కదా ఇక్కడ, మనకు స్టాండింగ్ లైన్లే నిలబడాలన్నమాట. అవి అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకి పట్టి ఉంది కదా, బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్ అనేది మన బ్యాక్ సైడ్ డిజైన్ వేయడం కోసం కట్ చేస్తున్నానండి. ఓకేనా, మనకు 2 బార్డర్స్ అయిపోయాయండి బ్లౌజ్ పీస్లో. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఫ్రంట్ పార్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని చూసుకోండి. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి డిజైన్ అనేది స్టాండింగ్లోనే ఉండేటట్టు చూసుకోండి. ఓకేనా, ఇలా పెట్టేసుకొని చుట్టూ ఎలా ఉందో అలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్స్ కట్ చేసుకోండి. ఇప్పుడు మన బ్లౌజ్ ఫినిష్ అయిందాక మనం ఒక్క ముక్క కూడా పడేయద్దండి. బ్లౌజ్ పీస్ కానీ లైనింగ్ పీస్ కానీ ఏదైనా పడేసుకోకూడదండి. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యి కస్టమర్కి ఇచ్చిందాక మనం ఆ పీస్ అనేది పడేయకూడదు, మిగిలిన పీస్. ఇప్పుడు వచ్చేసి కట్ వర్క్ ఎలా బ్యాక్ సైడ్ డిజైన్ ఉంది కదా, అది ఎలా
కట్ చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు మీది బార్డర్ ఎంత వెడల్పు అయితే ఉందో అంత వెడల్పు అనేది ఫోల్డింగ్ మీద తీసేసుకోండి. చిన్న పొడవు వచ్చేసి మీ బ్యాక్ సైడ్ డిజైన్ కట్ చేసాం కదా క్రాస్గా, అది ఎంత ఉందో దానికంటే 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టేసుకోండి బకరం షీట్ అనేది. ఓకేనా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఫోల్డింగ్ సైడ్ అండి ఇది. ఓకేనా, ఫోల్డింగ్ లేకున్నా ఏం కాదు మనకి బకరం అనేది. తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి. ఆ 1/2 ఇంచ్లో మనం కట్ వర్క్ అనేది ఇవ్వాలన్నమాట. ఈ కట్ వర్క్ అనేది బ్యాక్ సైడ్ డిజైన్ పెట్టాం కదా దానికోసం అన్నమాట ఇది. ఓకేనా, పైన ఎడ్జెస్ ఈక్వల్ కోసం ఒక లైన్, కింద కూడా ఎడ్జెస్ ఈక్వల్గా ఉండడం కోసం ఒక లైన్ అండి. మీ బార్డరు ఎంతైతే ఉంటుందో దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి బకరం షీటు ఫోల్డింగ్ మీద. ఓకేనా, పొడవు వచ్చేసి మీ బ్యాక్ సైడ్ డిజైన్ ఉంది కదా దానికంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ జెండు బామ్ది క్యాప్ తీసుకున్నానండి. 1.5 విడత అయితే ఉందండి. అది 1.5 ఇంచు విడుతున్నది తీసుకోండి ఏదైనా మీరు. ఎందుకంటే 1.5 ఇంచ్ అయితేనే మనకి కట్ వర్క్స్ అనేవి మంచి హైలైట్గా కనిపిస్తాయండి. 1 ఇంచ్ అయితే అస్సలు కనిపించవు, వేసుకున్న తర్వాత అసలు కట్ వర్క్ కనిపించదు. 1.5 ఇంచ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. మీరు 1.5 ఇంచు ఏది ఉన్నా అది తీసేసుకోండి. ఇలా కట్ వర్క్స్ అనేవి పైన లైను పక్కన ఇది కట్ వర్క్ లైన్ అనేది మంచి టచ్ అయ్యేటట్టు డ్రా చేసుకోండి. ఓకేనా, వీడియోలో చూపిస్తుంటే మీకు అర్థమవుతుంది కదండి. ఇలా పైన లైను కింద లైను టచ్ కావాలండి, బయటికి రాకుండా ఇలా కర్వ్స్ అనేవి గీసేసుకోండి. స్టిచ్చింగ్ అనేది ఇంకో వీడియోలో పెడతానండి. ఈ వీడియోలో లెంతీ అయిపోతుందండి, ఓన్లీ కటింగ్ ఒకటి పెడుతున్నానండి. ఎన్ని కట్ వర్క్స్ వస్తే అన్ని కట్ వర్క్స్ అనేవి ఇలా డ్రా చేసుకోండి. ఓకేనా, మీ బార్డర్ ఎంత అయితే ఉంటుందో బ్లౌజ్ పీస్లో బార్డరు అంత విడుతుండేటట్టు చూసుకోండి ఫోల్డింగ్ మీద. ఓకేనా, చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను. నాకు బార్డర్ అయితే ఇంత వచ్చింది కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఉంచుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధానంగా కట్ చేసుకోండి. కట్ వర్క్స్ కూడా మనం ఎలా అయితే మార్క్ చేసామో నిదానంగా కట్ చేసుకోండి. ఫాస్ట్గా కట్ చేయకండి, నిదానంగా స్లోగా కట్ చేసుకోండి. కొత్త వారైతే షేప్ అవుట్ కాకుండా చూసుకోండి. నిదానంగా కట్ చేసుకోండి. ఇలా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత మనకి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. అంటే 2 సైడ్స్ కదా కట్ వర్క్ అనేది, బ్యాక్ సైడ్ 2 సైడ్స్ వస్తుంది కదా, దానికోసం ఇలా పెట్టేసుకొని ఐరన్ చేసుకుందామండి. ఇప్పుడు చూపిస్తాను ఎలా ఐరన్ చేసుకోవాలో. నేనైతే ఇప్పుడు వచ్చేసి ఇవి మనం కరెక్ట్ పెట్టేసుకోవాలండి. 2 కట్ వర్క్స్ అనేవి కరెక్ట్ ఉండాలి. ఇలా పైనుంచి ఇలా లేయర్ అనేది ఇలా వేసుకోండి. ఓకేనా, అర్థమవుతుందా నేను చెప్పింది? మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా కట్ వర్క్స్ అనేవి కరెక్ట్ ఉండాలండి. తర్వాత అలా పై లేయర్ వేసి ఇటు తిప్పేసుకోవాలండి. అలా అయితేనే మనకు కట్ వర్క్స్ అనేవి 2 అటొకటి ఇటొకటి మంచిగా వస్తాయండి. లేకపోతే 2 కట్ వర్క్స్ ఒక సైడ్కే వచ్చేస్తాయి. ఇప్పుడు రాంగ్ సైడ్ నుంచి ఇలా జాయిన్ చేసుకోండి. రాంగ్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ నుంచి జాయిన్ చేస్తున్నాను చూడండి బాగా. రైట్ సైడ్ అనేవి కిందికి ఉన్నాయి మెయిన్ పీస్. రాంగ్ సైడ్ నుంచి ఇలా బక్రన్ షీట్ అనేది పెట్టేసుకొని ఐరన్ చేసుకోండి. ఓకేనా, అర్థమవుతుంది కదా నేను చెప్పేది? ఐరన్ చేసుకోండి. ఐరన్ బాక్స్ లేని వాళ్ళు కుట్టేసుకోండి మధ్యలోకి ఒకటి. ఇప్పుడు ఈ 2 చూపిస్తున్నాను చూడండి వీడియోలో. ఈ కట్ వర్క్స్ అనేవి పక్కన ఇలా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు వచ్చేసి కింది పీస్ ఉంది కదా బ్యాక్ సైడ్, దానికోసం కూడా ఇలా కట్ వర్క్ అనేది బక్రం అనేది కట్ చేసుకొని జాయిన్ చేసుకున్నానండి. ఇంతే అండి కటింగ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.